హాయ్ డోట్. తినన్నా సగం అయిపోయాక వచ్చావా? మొఖం ఎక్కడ పెట్టుకుంది గైస్? నేను ఎక్కడో పెట్టుకోవాలి, మామూలుగా ఉన్నాను, నీకు అలా కనబడుతుంది. వాయిసే మారిపోయింది, ఇంకా మొహం ఎలా ఉంటుంది మార్జిన్ చేసుకో. ఫుల్ టైడ్ అయ్యి వచ్చాను. వాయిస్ అలా కాబట్టి ఇంకెలా ఉంటుంది? అంత లేదు, వీడియో తినాలని కోపం వచ్చింది. కాదు, అవునండి, తీసేది ఇప్పుడైతే గులాబ్ జామున్ బ్లాగ్ అయితే తీస్తుంది అనమాట. పక్కన కుడుము కోసం పెట్టేసుకున్నాను. అందులో అయిపోయకొచ్చు. పప్పు వేస్తాను, ఆయిల్ వేస్తాను, వాటర్ వేస్తాను, సాల్ట్ కూడా వేస్తాను. అదే చెప్తున్నా. ఎందుకయ్యో కుడులు ఈరోజు తద్ది కదా, కుడులు అనుకుంటారు అందరూ. మీ ఇంట్లో ఎంతమంది చేస్తున్నా నాకు కామెంట్లో కామెంట్ చేయండి. సో చెప్పింది కదా మా అమ్మ సగం అయిపోయాక వచ్చామని. మా అమ్మ పొయ్యి మీద పాకం పెట్టేసుకుని ఇది కూడా కలిపేసుకుంటుంది అనమాట పిండి. సో యా, మా ధర్నకు కూడా వస్తుందంట వీడియోలో. అక్కడి నుంచి నేను కూడా వస్తాను అంటుంది. సో యా, ఇవి లడ్డూస్ చేస్తున్నప్పుడు మళ్ళీ చూపిస్తాను. అంటే నాకు కలిపి సాపింటి కలిపేస్తాను. ఇది కొంచెం 5 నిమిషాలు రెస్ట్ ఇస్తే సాఫ్ట్గా ఉంటుంది. ఓకే యా గైస్, మళ్ళీ 5 minutes తర్వాత చూద్దాం. అదేంటి అనుకుంటున్నారో, ఆయిల్ ఇంకేం కాదు, ఏదో వేసుకోకండి. కాదు, నెయ్యి అంట. సో వీళ్ళు పాములు ఏంటి, పాములు ఏంటంటే తాలికలు చేస్తున్నారు. పిండి చేస్తారు, అలాగుందా? ఇంకా మళ్ళీ అమ్మమ్మ మీద నెట్టేస్తున్నారు వీళ్ళు. ఇక నాకు 2 అక్కలు ఉన్నారు, వాళ్ళిద్దరు ఖరాబ్ చేసేసి మా అమ్మమ్మ మీద నెట్టేస్తున్నారు. అయ్యో ఏమంటుందో సో వాళ్ళు అక్కడ ఇంకా గొడవ పడుతున్నారు. సరే, అది పక్క గొడవ కాదు, అదొక కామెడీ. అదే నేను చెప్పింది. సో మా అమ్మ ఎప్పుడు చిన్న చిన్నగా ప్రిఫర్. నేను ఇంత తీసుకెళ్ళాను తిందామని చెప్పి, నాకు గులాబ్ జామున్ పిండి అంటే చాలా ఇష్టం. తీసుకెళ్ళి దాన్ని ఎత్తుకుందాం, ఇక వచ్చింది నా వెనకాల ఉంది. దానికి పొట్టి పిల్ల మా అక్క వాళ్ళ పాప తిందామని వెళ్ళి దానికి పెట్టాను జస్ట్ నార్మల్గా. చీకేస్తుంది మొత్తం, చెయ్యి మొత్తం. అలా అదే మళ్ళీ తినేస్తుంది మా అమ్మ. నువ్వు ఎందుకు వచ్చావురా? గులజ్జా లేదు, గులజ్జా ఏం కావాలి? అదేంటది? గులాబ్జామ్ ఎవరు చేసుకుంటారు? మీ అమ్మ చేస్తుంది గులాబ్జామ్. నాకు ఈ అమ్మ కొంచెం పిండాకు తినేస్తుంది. తీసుకోసు, నువ్వు నాకు చంటి పిల్లవ అయిపోయావు తెలుసా? వాళ్ళు ఎలా ఉన్నా నువ్వే చంటి పిల్ల ఉన్నావు. ఆడు వచ్చాడు మంచిగా గులాబ్ చెయ్యాలన్నాడు. గులాబ్జామ్ ఏంటది? ఇది ఒక మూవీ ఉంటుంది, అయితే మూవీ పేరు గుర్తులేదు నాకు. చైతన్యక అలాగే అంటది, అందుకే అలాగే ఉంటుంది. గులాబ్ జామ్ అంటుందా? అదే గుల్ల జాము, గుల్ల జాము. ఇంకోటి జాంగ్రీలు వేయా అంటాడురా. ఇందులో పాలు వస్తాయి ఇంకా మనం. జాంగ్రీలు లేదా అంటాడు, వేసి గుర్తు రావట్లేదు. ఏదో కానీ తీపిగా ఉంటాయి, చుట్లు తిప్పి ఇలా ఇట్లా నూనెలో వేసి పాకలు వేస్తారు చూడు, అయ్యని చెప్తాడు అనమాట. బ్రహ్మానందం వేణుమాధవ్ కామెడీ. అది ఏ మూవీ రమేష్? ఏదో మూవీ ఉంటుంది కదా, వేణుమాధవ్ అంటాడు కదా, కానీ కామెడీ అయితే చేస్తుంది. ఐషో పిండి పెట్టాక చండి పిల్లది. ఇడ్లీ లేవు, ఈట్లు ఉన్నాయి. ఇడ్లీ గుల్ల జామా, జులాబీ. అయ్యి బాబు ఏమనుకుంటున్నావు? అది రొట్టెలు వేసేస్తుంది పెట్టగమ్మ. కక్కిందనుకో, ఇప్పుడు మీ చిన్నతో పనులు 2 గంటలు తినేస్తున్నాను నాకు. ఎక్కిరి పెట్టింది అది ఇక్కడ అంటుకుంది. పైన తీపి దగ్గర అంటుకుంది, ఎత్తేస్తుంది. అదే అయిపోయింది బా. ఏంటది? దీనికి వెతుక్కోవడం సరిపోతుంది బాగా. ఇంకో 2-3 వెళ్ళిపోతుంది కిచెన్ నుంచి బయటకు వెళ్తే ఇది ఇక్కడ కూర్చుంటుంది అలా అనేలాగా. ఎవరిని తీసుకెళ్తున్నారు ఇంకా డోర్ దగ్గర నుంచి ఇలా ఒంగొంగు చెప్తే వెళ్తుంది కదా, అలా వెళ్ళిపోతుంది. ఎందుకో తెలియదు, చిన్నపిల్లలందరూ మా కిచెన్కి బాగా అట్రాక్ట్ అవుతారు. జోక్ కాదు, మా పిల్లలు తీసుకుంటారు. టిఫిన్ చేసిన పట్టుకెళ్ళి అక్కడ అందియాలి.
రండిరా వచ్చి తినే అదే మరి నేను తెచ్చిస్తాను. ఇక్కడ ఇక్కడ ఉండి పట్టుకెళ్తారు చెప్పండి. అది నేను వస్తానా రానా? వస్తావు ఎప్పుడు? దోశలు వేసి ఇచ్చారండి నాకు పట్టుకొస్తాను. ఇక్కడ దోశలు ఎవడ వేసుకుంటున్నాడు ఇప్పుడు? ఇప్పుడు కాదు ఏదో ఇప్పుడు అన్నట్టు చెప్తుంది. ఇప్పుడు నేనే పెట్టుకుంటున్నా ఏంటి? ఇప్పుడు నేను కిచెన్ లోకి రావడం కాదు, నేను వేసుకుని నేను నూనె వేసుకుని నేను పిండి దాని మీద వేసుకుని నేను దోశలు వేసుకుంటున్నాను. దేని మీద వేసుకుంటున్నా? దాని మీద నేను దోశలు వేసుకుంటున్నాను. నువ్వు నన్ను ఎందుకు అవుతానో అది చెప్పు ఫస్ట్. నాకు పని ఎక్కువైపోతుంది బాబు అని అంటారు లేసి. సర్లే ఇంక పని అంటే మీకు పెట్టడం మీకు వండి పెట్టడం పని ఎక్కువవుతుంది అంటనా? బయట చేసేది మా కోసమే కదా చాలే అనుకుంటున్నా. అంతేనా? లేకపోతే నేను ఇసుకుని కావాలనా? మరి ఇప్పుడు నువ్వు వీళ్ళకి చెప్పేది అలాగా ఉంది. మరి నువ్వు ఈ కిచెన్లోకి రావడానికి ఇసుకుంటాను నన్ను వేడుకో ఊడిపోద్ది. అది కాదంట. నువ్వు కొట్టవా? అయిపోయాక తింది కదమ్మా, ఇప్పుడు వద్దు ఇంకా, అప్పుడు తింది. సో యా గైస్ ఇలా లడ్డూలు చేసేసాక మళ్ళీ చూపిస్తాను. సో యా అయిపోయింది, లడ్డూలు అయితే చేసేసింది అనమాట. పిల్లి నాకెట్లా అది హాయ్ బాబా. మనక ఇందులో ఉన్నదంతా మనక, అందులో ఉన్నదంతా నీకే. ఇక్కడ ఇది అయిపోయింది కదా. పాకం కూడా ఒక సైడ్ కూడుము, ఇంకో సైడ్ పాకం, ఇంకో పొయ్యి మీదేమో ఇప్పుడు కొబ్బరి ఉంటే బాగుంది, కొబ్బరి లేకుండా వేస్తా. ఐ థింక్ ఒక 7 minutes వీడియో వస్తుంది గైస్. ఆ లడ్డూస్ని ఆనియన్ వాటరే ఆనియన్ కాదు ఆయిల్లో వేయించేస్తుంది. అంత కన్ఫ్యూజింగ్గా ఉన్నావు ఈరోజు నువ్వు. ఆపేసే. సో ఇవి మళ్ళీ ఫ్రై అయిపోయాక చూపిస్తాను. ఏంటి ఏంటి వేస్తుంది అంటున్నారు. సో గాయస్ నేను ఇలానే ఒకసారి చాలా కుకింగ్ ఛానల్స్లో రవ్వతో గులాబ్ జామున్స్ చేస్తున్నారు కదా, సో నేను కూడా ట్రై చేశాను అనమాట. ఫ్లాప్ కాదు, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది నాకైతే. అంటే నాకు రాగలేదేమో ఐ థింక్ సో. అందుకే నేను వీడియో కూడా పెట్టలేదు అనమాట. బట్ నిజంగా చెప్తున్నా, ఐ హ్యావ్ ట్రైడ్ ఇట్. మళ్ళీ ఏం చేసిందో పిల్ల అని అనుకుంటారు. నేను ప్రాసెస్ అంతా కరెక్ట్గానే చేశాను, మరి ఎక్కడ ఇదైందో తెలీదు. ఆ రవ్వలోకి మొత్తం ఆయిల్ వెళ్ళిపోయి టేస్ట్ అంతా కూడా ఒక టైప్లో వచ్చిందనమాట. నాకు నచ్చలేదు, మనకి కుదరలేదు అంతే. అది నీకు అదే అంటున్నాను నేను. సో మీకు కూడా ఎప్పుడైనా మేము చేసిన వాళ్ళం కాదు అనట్లేదండి, మాకు కుదరలేదని చెప్పాం అంతే. మళ్ళీ వేరేలా తీసుకోవద్దు. వాళ్ళు అనుకోకపోయినా నువ్వు అంటున్నావు. ఏమో ఎందుకు ఒకసారి కొంచెం ముందు చెప్పామనుకో ఫీల్ అవ్వకుండా ఉంటారు. వాళ్ళు ఎలా చేశారో మనల్ని బ్లేమ్ చేస్తున్నారు. నేను ఏమంటున్నాను, నేను ఏం చెప్తున్నాను వీళ్ళకి, మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే అన్ని ఇన్స్ట్రక్షన్స్ బాగా ఫాలో అవ్వండి అని చెప్పేసి కరెక్ట్ చెప్తున్నాను. అది కరెక్ట్. సో యా గైస్ చెప్పేదేముంది, అయిపోయింది. ఆ లడ్డూలు తీసేసి పాకంలో వేసేసింది. లడ్డూలు కాదబ్బాయి, గులాబ్ జామ్తో చేసిన లడ్డూలు, గులాబ్ జామ్ పిండితో. అదంతా సోదా అవసరం అది వేసుకునేకి, లడ్డు అంటే సరిపోద్ది. సోయా ఇది ఏడుదో ఇదో అనుకుంటారు, ఇప్పుడే ఆఫ్ చేసిన స్టవ్. హాట్ పాకంలో వేసేసుకుంది, ఎందుకంటే పాకం లోపలికి వెళ్ళాలి కాబట్టి. సో యా మొత్తం అంతా అయిపోయాక మళ్ళీ చూపిస్తాను. సో యాడు అయిపోయింది, తీయ మూత ఉండు ఒకసారి. సో యా చూసారు. అయ్యో ఏం కాదు, ఏం కాదు, ఇంట్లోకే కాబట్టి నో ప్రాబ్లం. చూసారు ఎంత సాఫ్ట్గా అంటే. నిజంగా మా పొట్టుముండ పొట్టుముండలకి వచ్చింది మొదలు. అదిగో పొట్టుముండ ఉంది కదా అక్కడ, దానికోసం అప్పుడే తీసేస్తున్నాం. చూసారా ఇప్పుడే వేసాను. జస్ట్ ఇలా ఉంటాయి మనం చేసుకున్న గులాబ్ జామ్.
అంటే అందరు చేసినవి బాగుంటాయి, కానీ నేను చేసినవి అయితే ఎలా ఉంటాయి చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్గా వచ్చాయి. సో యా గైస్, వీడియో ఇక్కడ దాకా చూసుంటే మీకు నచ్చుతుంది కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేయండి, సరేనా?